హస్బెండ్ ఆఫీస్ పని మీద వేరే ఊరెళ్ళారు. నేను ఉదయాన్నే లెగవంగానే యాజ్ యూజువల్‌గా మొక్కలకి నీళ్లు పోసుకొని రిఫ్రెష్ అయ్యాను. ఇద్దరు లెగక ముందే కర్రీ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటున్నాను. ములక్కాయ జీడిపప్పు కర్రీ చేసుకుంటున్నాను. వచ్చేసి పిల్లలు లెగక ముందే పక్కన పెట్టేశాను. మా పాప ఆడిస్తూ ఉంటే నేను వాడికి ఫీడ్ చేస్తున్నాను ఫుడ్‌ని. ఇద్దరికి లంచ్ పెట్టేసి నేను కూడా లంచ్ చేసేసాను. ఆఫ్టర్‌నూన్ కొంచెం సేపు అలా పడుకుంటారు. సో, పడుకునే ముందు అలా బెడ్ మీద కొంచెం సేపు ఆడి అలసిపోయి మళ్ళీ కాసేపటికి వాళ్ళే అంతా నిద్రపోతారు. నన్ను పడుకొని లేచిన తర్వాత కొంచెం సేపు ఈవినింగ్ వాక్‌కి తీసుకొని వెళ్తున్నాను. 4 అయింది. కమ్యూనిటీలో అలా వాకింగ్ స్టార్ట్ అయ్యాము. వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి మళ్ళీ మా మామయ్య గారు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాను పిల్లలు. పాప మా మామయ్య గారితో కలిసి డ్రమ్స్ వాయిస్తుంది. మా కన్నయ్య మాత్రం ఇక్కడ ఫ్రూటీతో ఆడుకుంటున్నాడు. చూడండి. దాన్ని అటు పడేసి, ఇటు పడేసి ఎలా అయితేనే నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తుంటాడు. వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి వచ్చేసాము. ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. డైరీ ఓపెన్ చేసి తనకి స్కూల్ హోంవర్క్ చేపిస్తున్నాను. మా పాప చదువుతుంది నర్సరీ అయినా కానీ గంపెడు పుస్తకాలు ఉంటాయి. క్యూ లెటర్ నేర్చుకుంటుంది. మనకి మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది క్యూ అని రాయడం. వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఫీల్ అవుతారు. నైట్ డిన్నర్ పెట్టేసి పిల్లలకి మేము కూడా పడుకుండిపోయాం. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.